ప్రశ్న రావణ్ కేసులో నుంచి జడా శ్రావణ్ కుమార్ని ఎందుకు తప్పించారు? మెల్లగా ఆయనే తప్పుకున్నాడు అన్నట్టుగా కనిపిస్తున్నా ఫోర్స్ఫుల్ గా ఆయన్ని తప్పించేసినట్టుగానే కనపడుతుంది. గమన గురించి కానీ, ప్రశ్న రావణ్ గురించి కానీ, ఇంద్రసేన నాయుడు గురించి కానీ జడా శ్రావణ్ కుమార్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీడియాలో మాట్లాడుతూ ఉన్నాడు. దాని సంగతి ఏమిటి, జడా చెప్తున్న అసలు నిజం ఏమిటి, ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జడా శ్రావణ్ కుమార్ వైసీపీకి దాదాపుగా దూరం అయిపోయినట్టుగానే కనపడుతోంది. ఎందుకు అనేది ఈ వీడియో చివరిలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. ఖచ్చితంగా వీడియోని చివరి దాకా చూడండి. దానికంటే ముందుగా ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ మళ్ళీ మీడియా మీద ఫోకస్ పెట్టాడు. గతంలో టీవీ5లో కానీ, ఏబిఎన్లో కానీ, లేకపోతే మహా న్యూస్లో కానీ ఎక్కడ పట్టినా వీళ్ళే కనపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇలా మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యారు అనగానే వీళ్ళు ఛానల్స్ అన్నిటికీ దూరం అయిపోయారు. మీడియాలో కూడా దాదాపుగా వాళ్ళ మాటలు వినపట్టం మానేశాయి. అందుకనే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్కి ఉంది. దాన్ని అందరూ వేస్తారు కాబట్టి అన్ని ఛానల్స్లో వస్తాయని ఆయన ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా డిబేట్లలో కూడా దిగిపోయాడు. గతంలో లాగానే ఇప్పుడు మళ్ళీ డిబేట్లకి అంగీకరించి ఆయన కొన్ని ఛానల్స్లో మాట్లాడుతున్నాడు. ఆ ఛానల్స్లో ఆయన చెప్పిన వ్యవహారం ఏది, ఎలా ఉంది అనే దాని ప్రకారంగా చూస్తే దాదాపుగా నిజం ఆ రోజునే జడా శ్రావణ్ కుమార్ గ్రహించాడు. ఈ రావణ్కి వైసీపీకి ఉన్న సంబంధం జడా శ్రావణ్ కుమార్కి అప్పుడే తెలిసింది. అంటే ఏలూరులో ఈయన పెట్టిన ఈ దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో రావణ్ మాట్లాడిన అంశాల మీద అరెస్టు చేసిన వాటన్నిటిలో ఈయనే బెయిల్ ఇప్పించడం జరిగింది. కాకపోతే ఈ ఉపా చట్టం ప్రయోగించటం మూలాన మరి ఇక సీరియస్ అయిపోయింది ఈ కేసు అని అనుకున్నప్పుడు గమన కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసింది. ఆ కలటం వెనకున్న అసలు సంగతులు ఏంటో కూడా తెలుసు. ఇప్పుడు ఉపా చట్టం కింద కేసు పెడితే జడా శ్రావణ్ కుమార్ వాదించలేడని కాదు, ఇక దొంగతనం మొత్తం బయటపడిపోయిన తర్వాత ఇంకా మూసిపెట్టాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్గానే పోరాటం చేద్దాం. ఈ చిన్న చిన్న జడా శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళతోటి ఎందుకు, కావాలంటే పెద్ద పెద్ద లాయర్లనే పెడతారు అన్నట్టుగా ఇప్పుడు అక్కడికి వెళ్ళింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. యాక్చువల్గా ఈ కేసుని ఇప్పుడు డీల్ చేస్తూ ఉన్నాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే బాగా కొమ్ములు తిరిగిన లాయర్ అనేం కాదు, కానీ వైసీపీ అండ ఉంటుంది అనే విషయం ఇక్కడ తెలిసిపోతా ఉంది. యాక్చువల్గా ఈ ఉపా చట్టం పెట్టడం కంటే ముందుగానే ఈ అరెస్ట్ అయిన వాటిల్లో ఈ కేసులు నడుస్తున్న సమయంలోనే గమన వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసింది. ఆ విషయం జడా శ్రావణ్ కుమార్కి తెలిసి ఆయన కొంచెం కోపగించుకున్నాడు. కాకపోతే ఉన్న పలంగా కేసు వదిలేసేస్తే మళ్ళీ ఇక్కడ అనవసరంగా ఇప్పుడు రిమాండ్ పడింది అనుకోండి, ఏం చెయ్యాలి? ఎందుకంటే చాలామంది వైసీపీ నాయకులు ఇప్పుడు అరెస్ట్ అవటానికి ఇలాగనే కనీసం వాళ్ళు న్యాయ సహాయం కూడా పెట్టుకోకుండా అరెస్ట్ అయిపోయి జైలుకి వెళ్తా ఉన్నారు. దాని మీద కొంత సింపతి గెయిన్ చేయొచ్చు అని పార్టీ కూడా చేస్తూ ఉంది. యాక్చువల్ నాగార్జున యాదవ్కి రిమాండ్ పట్టడం వెనక కూడా ఇదే కారణం ఉందని, గతంలో మరి తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టులని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు కూడా ఏం జరిగిందనేది కూడా ఈరోజు జడా మీడియాలో వివరిస్తూ ఉన్నాడు. ఆ రోజునే గమన జగన్మోహన్ రెడ్డిని కలవటం, ఈయన కేసు వదిలేస్తానని చెప్పటం, ఆ తరువాత ప్రకాష్ రాజు కూడా ఫోన్ చేసి జడా శ్రావణ్ కుమార్తో మాట్లాడటం, ఈ కేసు వరకు నేను వాదిస్తానని చెప్పి ఆయన వాదించి పక్కకు తప్పుకున్నాడు. దీని వెనక చాలా స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. అంటే జడా శ్రావణ్ కుమార్ని జగన్మోహన్ రెడ్డి నమ్మటం లేదా అని, లేకపోతే ఈ ప్రశ్న కానీ గమన కానీ వీళ్ళ వ్యవహారం ఎంతైతే ఇప్పుడు ఎంత లోతుగా వెళ్ళి ఇది బయటకు రాబోతుందో ఈ విషయాన్ని ముందుగానే గ్రహించేసి ఇప్పుడు ఇంద్రసేన నాయుడు కానీ గమన చేస్తున్న వ్యవహారాల్లో ఈ ప్రశ్న రావణ్ ఎలా ఉన్నాడు, ఇతని ఏటికి లొంగిపోయాడు, ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ జడా శ్రావణ్ కుమార్కి తెలిసిపోయి అతను దీంట్లో సరిగా వాదించకపోతే ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడ్డారా అనే దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ జడా శ్రావణ్ కుమార్ని అయితే కేసు నుంచి వాళ్లే తప్పించేశారు. ఇక ఇది చిన్న చితక ఆయన చెప్పుకున్నట్టుగానే చెట్టు కింద ప్లేడర్లతోటి ఇది వ్యవహారం అయ్యేది కాదు, కొమ్ములు తిరిగిన లాయర్లు కావాలని వాళ్ళు మారిపోయారన్నట్టుగా ఉంది. కాకపోతే వాళ్ళు బాధితులు కాబట్టి వాళ్ళ మనస్థితి అలానే ఉంటుంది. ఎక్కడ ఆధారం దొరికితే అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారన్నట్టుగా కొంత పోస్కోలు కబుర్లు కూడా చెప్పాడు. ఇక్కడ బాధితులు ఎవరనేది అందరికీ తెలిసిందే.
ఈ గమనాన రావణ లేకపోతే ఇంద్రసేన నాయుడ వీళ్ళందరూ బాధితులు అని అంటే వీళ్ళు కాన్స్పిరేటర్స్, వీళ్ళు ఒక కుట్ర పూరితంగా కొన్ని పనులు చేసిన వ్యక్తులు. ఇంద్రసేన నాయుడు బిల్డింగ్లో ఈ గమన వచ్చి ఉండటం కానీ, ఆ గమనకి మరి ప్రశ్నలో సీఈఓ అవటం కానీ, ఆ ప్రశ్న ఛానల్ని తీసుకొచ్చి ఇక్కడ రికార్డింగ్లు చేయటం కానీ, వీడియోలు పంపించడం కానీ, దాదాపుగా వీటన్నిటిని జడా శ్రావణ్ కుమార్ క్లియర్ చేశాడు. అదంతా నిజమే అని ఆయన కూడా చెప్పకనే చెప్పేశాడు. కాకపోతే డైరెక్ట్గా అవును నిజమే అని చెబితే బాగోదు కాబట్టి కొంత డొంక తిరుగుడుగా అటు తిప్పి ఇటు తిప్పి చెప్పుకొచ్చాడు. కాకపోతే ఇక్కడ మరొకటి కనపడుతుంది ఏమిటంటే, ప్రశ్న రావణ్ని అరెస్ట్ అయిన సమయంలో మహాసేన రాజేష్ ఈ జడా శ్రావణ్ కుమార్కి సంబంధించిన కొన్ని వీడియోలు ఆడియోలు బయటపెట్టాడు. ఆడియోల్లో నేను ఉప ముఖ్యమంత్రిని అవుతాను, పవన్ కళ్యాణ్ లాగా నేను కూడా డిప్యూటీ సీఎంని అవుతాను, జగన్మోహన్ రెడ్డికి ఇంక వేరే ఆప్షన్ లేదన్నట్టుగా మాట్లాడిన కొన్ని మాటల మూలాన వైసీపీలో ఆ రోజే మనం కొండబద్దల్లో కూడా చెప్పాం, వైసీపీలో చాలా మంది దీన్ని అబ్జెక్షన్గా చూపించి జడా శ్రావణ్ కుమార్ని ఎల్లగొట్టమని జగన్మోహన్ రెడ్డికి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో చాలా మంది ఇలా చెప్పటం మూలాన కూడా ఇది జరిగింది. ఇంతే కాకుండా అసలు వ్యవహారం మొత్తం బయటపడకుండా ఏదో ఒక రకంగా ఇప్పుడు బాధితుల్ని ఏ రోజుకైనా సరే వైసీపీ వచ్చి ఈ గమనకో ప్రశ్న రావణకో హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ముందుగానే అరెస్టులు రిమాండ్ అవ్వకుండా బయటకు రావటాలు ఇవి జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి పూసుకొని రాసుకొని ఓపెన్ చేయటం ఎందుకు? ఈ మూసిపెట్టి ఉన్న దీన్ని బుట్ట ఓపెన్ చేస్తే పళ్ళన్నీ కనపడిపోయినట్టుగా ఇప్పుడు ఓపెన్ చేయటం ఎందుకని ఆగారు. కానీ ఉపా చట్ట ప్రయోగం దాకా వెళ్ళేటప్పటికి ఇక ఏదైతే అది అయిపోయిందని దిగటం కూడా జరిగిపోయింది. వీటన్నిటినీ చూస్తూ జడా శ్రావణ్ కుమార్ అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది, అందుకే బయటకు వచ్చాడు అని అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఖచ్చితంగా ఇదిగో ఈ డిప్యూటీ సీఎం వ్యవహారం ఒకటైతే 25 కోట్ల రూపాయల వ్యవహారం మరొకటి ఉంది అనేది కూడా ఒకటి కనపడుతుంది. లీగల్ ఎయిడ్ కోసం 5,000 కేసులు వేశాను నేను, ఈయన దానికి 25 కోట్లు ఖర్చు అయిందని ఈయన జడా శ్రావణ్ కుమారే మీడియాలో చెప్పింది. అవి మొత్తం వాళ్ళ దగ్గరే వసూలు చేశాడు. ఆ విషయం కూడా బయటపడిపోయి అమ్మో అనవసరంగా మనం 25 కోట్ల రూపాయలు ఈ జడా శ్రావణ్ కుమార్కి చదవ పెట్టేశామా అనే ఒకటి జరగటం. ఇక మీదట వాదించే వాటన్నిటికీ కూడా ఈ జడా శ్రావణ్ కుమార్ ఇంకెంత వసూలు చేస్తాడు? ఆల్రెడీ ఈ వ్యవహారంలోనే ఎలా జరిగి ఉంటే, అందుకని ఈయనకు అసలు ఉద్దేశాలు ఏమున్నాయి బయటపడిపోయింది. ఈయన ఎంత డబ్బులు మన దగ్గర నుంచి మన వసూలు చేస్తున్నాడు అది బయటపడిపోయింది. ఇంకా ఆయన్ని ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఏందనేది కూడా ఇప్పుడు వైసీపీ కూడా భావించింది. అందుకనే వాళ్ళు చిన్నగా చెప్పకనే చెప్పేశారు జడా శ్రావణ్ కుమార్ని ఇంకా వెళ్ళిపోమ్మని. దాదాపుగా జడాకి వైసీపీకి ఉన్న అనుబంధం ఏదైతే ఉందో అది నెట్ట నిలువున తెగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త అనుబంధాల కోసం మీడియాలో ఆయన మళ్ళీ తిరిగి కనపడటం మొదలుపెట్టాడు. అంటే వెనకటికి సామెత చెబుతారు కదా, తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదన్నట్టు ఈయన మళ్ళీ కూర్చొని ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళకి ప్రత్యర్థులైన వాళ్ళు మళ్ళీ చేరదీస్తారేమో అనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అనేది కూడా ఒకటి చూడాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.